ఎవరొకరు దాతలు ఇచ్చినట్టువే. కాకినాడ జిల్లా పెద్దాపురంలో బీసీ వెల్ఫేర్ వసతి గృహాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనిఖీ చేశారు. ఎంతో దుర్భరంగా ఉన్న హాస్టల్ పరిస్థితిని జిల్లా కలెక్టర్కు ఫోన్లో వివరించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యే చినరాజప్పకు తెలిపారు. బీసీ మహిళా హాస్టల్ ఇది. ఈ హాస్టల్లో మరి ఎలా చెక్ చేయడానికి వచ్చారు అధికారులు. వచ్చినప్పుడు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆహారం బాగోట్లేదని, ఫుడ్ బాగోట్లేదని, అలాగే ఆరోగ్యాలు కూడా తేడా ఉన్నాయి, స్కిన్ డిసీజ్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆర్టీఓ గారు కానీ ఎండిఓ గారు అందరూ వచ్చారు. నేను కూడా తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసాం. ఇక్కడికి వచ్చేటికి పిల్లలందరికీ కూడా స్కిన్ డిసీజ్ వచ్చినాయి. అలాగే ఫుడ్ వచ్చేటికి మరి ఫుడ్ క్వాలిటీ సరిపోవట్లేదు. మరి పిల్లలందరూ కూడా వీక్గా ఉన్నారు. దాని మీద ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారం వాటిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ హాస్టల్ అన్నీ కూడా వాళ్ళ ఎంత శాలరీ ఇచ్చి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మరి హాస్టల్ పిల్లలకి విద్యకి బాగుండాలి, ఆహారం బాగుండాలి, ఫుడ్ బాగుండాలి, ఫెసిలిటీస్ బాగుండాలని గవర్నమెంట్ మరి ఉంటే మరి వార్డెన్స్ కక్కుర్తిపడి మరి రెండు కార్యక్రమాలు పాల్పడుతున్నారు. దీని మీద సీరియస్గా ప్రభుత్వం సీరియస్ తీసుకుని ఇమ్మీడియట్గా ఈ వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని కూడా మెనూ మార్చి ఇప్పుడు మెనూ అయితే పల్నాడు